మున్నా గారు చెప్పండి. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఒక మంచి స్టెప్ తీసుకున్నారు. అండ్ సెలబ్రిటీస్ విత్ కామన్ పీపుల్ అంటే సెలబ్రిటీస్ ఇన్ ద సెన్స్ ఏమని చెప్తారు? అంటే సెలబ్రిటీస్ అంటే ఇన్ఫ్లుయెన్సర్సా, లేదంటే చిన్న చిన్న సెలబ్రిటీసా, పెద్ద సెలబ్రిటీసా? అంటే ఇప్పుడు కామన్ పీపుల్స్, టాలెంట్ ఉన్న కామన్ పీపుల్స్ మేము సెలెక్షన్ చేసిన తర్వాత ఫోక్ ఇండస్ట్రీ నుండి కొంతమందిని, అలాగే జబర్దస్త్ నుండి కొంతమందిని, అలాగే బిగ్ బాస్లో విన్నర్స్ కొంతమందిని, సెలబ్రిటీస్ అట్లా అంటే మాకు డేట్స్ ఎవరైతే ఇస్తారో అంటే కామన్ పీపుల్స్కి ఒక సెలబ్రిటీతో ఆట ఆడాలని ఉంటుంది కాబట్టి వాళ్ళ డేట్స్ ఒక 5 మెంబర్స్ని తీసుకొని, అలాగే ఈ ప్రోగ్రాంలో కొంచెం అవిటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మేము ఏమనాలో తెలియదు, కొంచెం వికలాంగులు కానీ బ్లైండ్ వాళ్ళని కానీ వాళ్ళ టాలెంట్ ఉన్న వాళ్ళతో కూడా ఆ సెలబ్రిటీతో పాటు లోపలికి పంపించి వాళ్ళతో గేమ్ ఆడిపించి 1 డే మళ్ళీ ఇది కూడా సునీత మేడం ఐడియా. మేడం గారు అన్నారు మొన్న ఇట్లా ఈ సెలబ్రిటీతో పాటు ఆ రోజు ఒక 2 పాపం బ్లైండ్ వాళ్ళు కానీ హ్యాండిక్యాప్లు కానీ ఉంటే పంపిస్తాం ఉన్నా అన్నారు. మంచి ఆలోచన మేడం, థ్యాంక్ యూ. సునీత గారు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు. సో ఇలాగే అందరికీ హెల్ప్ చేస్తూ ఉండాలని ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే థ్యాంక్ యూ అండి. సునీత గారు ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ముందుగా మున్నా గారికి కాన్సెప్ట్ మీకు చెప్పగానే మీకు ఏమనిపించింది? నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇంతవరకు ఇలాంటి షో ఎవరు స్టార్ట్ చేయలేదు. అంటే టీవీలో వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ప్రోగ్రామ్స్ అంటే యూట్యూబ్ పరంగా ఎక్కడ ఇలాంటి షోలు జరగలేదు. ఇది కొంచెం మనం కొత్తగా ఉంది కాన్సెప్ట్, చేద్దాము, పబ్లిక్ బాగా రీచ్ అవుతుంది. కొంచెం మనం కామన్ పీపుల్స్ అంటే కొంచెం టాలెంట్ ఉండి ఎవరైతే కళాకారులు అవకాశం లేక ఒక ప్లాట్ఫారం లేక వాళ్ళు కొంచెం చాలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం మనం ఒక అవకాశం పెడదాం యూట్యూబ్లోని కొత్త కాన్సెప్టే ముందుకు వచ్చింది. మున్నా గారు చెప్పగానే మాకు బాగా నచ్చింది. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. మున్నా గారు నమస్కారం అండి. ఆల్ ది బెస్ట్ ముందుగా మీకు. థ్యాంక్ యూ. ఈ అంటే ఆల్రెడీ మనకి బిగ్ బాస్ అని చెప్పి ఇప్పటి వరకు సీజన్స్ అవుతూనే ఉన్నాయి, రన్ అవుతూనే ఉంది. బాస్ కా బాస్ అని యూట్యూబ్ ద్వారా అంటే కామన్ పీపుల్ని సెలబ్రిటీస్ ద్వారా చెయ్యాలి అన్న కాన్సెప్ట్ మీకు ఎందుకు కలిగింది? అంటే నేను కూడా బిగ్ బాస్ పోవాలనుకుంటా కానీ ఆ కళ నెరవేరలేదు, సారీ, ఆ కళ డ్రీమ్ అది నేను వెళ్ళలేకపోయినా కాబట్టి అసలు ఏంటి మనం ఏదో ఒకటి చేయాలి. ఫోక్ ఇండస్ట్రీలో ఒక మంచిగా పేరు తెచ్చుకొని అందరు నన్ను దిల్ రాజు అంటారు ఫోక్ ఇండస్ట్రీలో. కాబట్టి ఒక మంచి ఆలోచనతో ఇంకా ముందుకు వెళ్ళాలి మనం. ఇప్పటికీ ఫోక్ ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది, కొంచెం ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ స్టెప్ తీసుకున్నాను. కామన్ పీపుల్స్ చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయితేనే తీసుకోవాలి, దాంట్లో యూట్యూబ్లో ఫేమస్ అయితేనే తీసుకోవాలని కాదు. మేము ఆడిషన్ పెడతాము, ఆడిషన్ రోజు వచ్చి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో అక్కడక్కడే ఏం రికమెండేషన్ లేదు, ఏం లేదండి, సెలెక్షన్ చేసుకొని మా జడ్జిలు ఉంటారు, ఆ జడ్జిల ద్వారా వాళ్ళ పేర్లు రాసుకొని మేము సెలెక్ట్ చేసి సెలబ్రిటీతో. అంటే మ్యాక్సిమం ఎంతమందిని తీసుకునే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు? అంటే ఒక 30 మెంబర్స్ని అనుకుంటున్నాము. 30 మెంబర్స్ ఉంటారు. ఒక రోజుకు 5-4 సెలబ్రిటీస్ అందులో పోతారు, పోయి వాళ్ళతో గేమ్ ఆడతారు. అలాగే ఏంటంటే ఫస్ట్ మేము ఈ ప్రోగ్రాం ఊర్లో వాళ్ళ ఊరికి వెళ్ళి ఖమ్మంలో, కరీంనగర్లో, వరంగల్లో వెళ్ళి అక్కడ ఆడిషన్ పెట్టి సెలెక్షన్ చేసి ఫస్ట్ బాస్కాబాద్ హౌస్లోకి తీసుకుపోయిన తర్వాత అక్కడ ఒక 5 రోజులు 1 వీక్ ఒక పండుగ చేస్తామండి. అంటే ఎవరైనా పోగానే ఎలిమినేట్ కావడానికి లేదు, ఆ 5-6 డేస్ ఒక పండుగ. ఇప్పుడు బోనాలు వస్తుంది, బోనాల పండుగ, ఆ టీం వాళ్ళందరూ ప్రోగ్రామ్ చేస్తారు, వాళ్ళ ఆటపాటలతో 5-6 డేస్ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. తర్వాత స్టార్ట్ అవుతుంది ఎలిమినేట్. థ్యాంక్ యూ అండి అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మున్నా గారు, అంటే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఉన్న కామన్ ఆడియన్స్ దాకా బాగా తీసుకుంటా అని చెప్తున్నారు. 2 రాష్ట్రాల్లో ఉన్న ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు డిజిటల్ వైజ్ కానీ వాళ్ళ దాకా అందడానికి? అంటే ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ ఏం చేయలేదు, జస్ట్ నా ఇన్స్టాలో పెట్టాను. కొన్ని వేల మంది నాకు కాల్స్ వచ్చినాయి, చాలామంది వాళ్ళ నెంబర్లు ఇట్లా కొన్ని రాసుకున్నాము, కొంతమంది నెంబర్లు ఫీడ్ చేసుకున్నాము. ఇక్కడ కూడా చాలామంది వచ్చారు, వాళ్ళ నెంబర్ రాసుకుంటాం.
అంటే కొంతమందిని మేము రావద్దని చెప్పాం. ఆంధ్ర నుండి కూడా వచ్చారు, ఒరిస్సా, బెంగళూరు నుండి కూడా, కర్ణాటక కూడా చెప్తున్నారు. చాలామంది మున్నగారు మేము రావాలా అంటే లేదండి ఇప్పుడు కాదు, ఆడిషన్ అప్పుడు రండి. ఎందుకంటే లోకల్లో హైదరాబాద్లో ఉన్న వాళ్ళని పిలిస్తే పర్వాలేదు, పాపం వాళ్ళని అక్కడ నుండి పిలుచుకొచ్చి రిస్క్ తీసుకోవడం కన్నా బాగుండదని చెప్పి ఇప్పుడు ఆడిషన్ మేడం డేట్స్ మేము ఇప్పుడు 2-3 డేస్లో ప్లాన్ అయిపోతుంది. మేము ఇన్స్టాగ్రామ్లో స్టేటస్లలో ఇప్పుడు ఫోన్ నెంబర్స్ రాసిన దాంట్లో అందరు పంపిస్తాం. పంపించిన తర్వాత ఆల్రెడీ వైరల్ అయిపోయింది. ఇప్పుడు మీడియా వాళ్ళు మీరందరూ ఉన్నారు, ప్లీజ్ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇది కామన్ పీపుల్స్, టాలెంట్ ఉన్న పీపుల్స్ని మీరైతేనే రీచ్ చేయగలుగుతారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన మన సంతోష్ అన్న కానీ వేరే మీడియా వాళ్ళు కానీ అందరికీ ఒక కోరుకుంటున్నా, మీరైతే కొంచెం గట్టిగా మమ్మల్ని ప్రమోషన్ చేసి జనాలకు తీసుకెళ్ళాలి. మా డ్రీమ్ను అంటే కింది స్థాయి నుండి మేము వచ్చినాం కాబట్టి మమ్మల్ని కిందికి పంపకుండా మమ్మల్ని మీ చేతుల మీద పైకి వెళ్ళి పంపాలి. అప్పుడు ఇంకా ముందు ముందు యూట్యూబ్ జబర్దస్త్ డి ప్రోగ్రామ్, ఆట ప్రోగ్రామ్ మీ ముందు త్వరలో మేడం ఆధ్వర్యంలో నేను 100% ఆట ప్రోగ్రామ్, డి ప్రోగ్రామ్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి అట్లాంటి షోస్ కూడా నేను చేస్తున్నాను నా డైరెక్షన్లో. ఎందుకంటే మీడియాలో చెప్పేయాలి, ఎందుకంటే ఇవాళ రేపు చాలామంది కాపీ కొట్టేస్తారు కాబట్టి ముందు చెప్పేసిన. థ్యాంక్ యూ. అంటే ఈ డిజిటల్ వైజ్ కేటగిరీస్ కానీ 30 మెంబర్స్ని తీసుకుంటా అని చెప్తున్నారు. కేటగిరీస్ ఏ వైజ్ పెడతారు అండ్ గేమింగ్ ఆర్ట్ అనేది ఏ కాన్సెప్ట్ వైజ్ తీసుకొని వెళ్తారు? అంటే మేము ఇప్పుడు ఒక 142 గేమ్స్ ప్లాన్ చేశాము. ఫస్ట్ మా డిఓపి జనతా బబులు, అలాగే మా టీం మెంబర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో సంప్రదించి ఆ గేమ్స్ అంటే మేము చాలా పెద్ద సెటప్స్ చేపిస్తున్నాం. ఇప్పుడే సిరి గారు వచ్చారు, హీరోయిన్ సిరి గారు, చాలా సాంగ్స్లో లక్ష్మణ్ సాంగ్స్లో ఫేమస్. ఆ కిట్టు అత్తగారింటికి సాంగ్లో ఫేమస్. ఓకే, థ్యాంక్ యూ అమ్మ వచ్చినందుకు. అలాగే అంటే క్వశ్చన్ ఏముండే సార్, ఏ కేటగిరీస్ 30 మెంబర్స్ని చూస్ చేసుకుంటారు? గేమింగ్ ఎలాంటి గేమ్స్ పెడుతూ ఉంటారు? ఓకే, అంటే గేమ్స్ అనేది ఒక 142 గేమ్స్ మేడం నేను మైండ్లో పెట్టుకున్నాం. అంటే మనం గేమ్స్ ఎట్లా ఉండాలంటే ఇంతకుముందు వచ్చిన గేమ్స్ కాపీ కొట్టకుండా దానికి మనం కొన్ని గేమ్స్ వేరే ఇంగ్లీష్ గేమ్స్, చైనా గేమ్స్, అంటే ఈ గేమ్స్ అనేది మేము సొంతంగా ఏం కనిపెట్టాం కాబట్టి ఇందులో చూసుకొని దాన్ని కొంచెం మాడిఫై చేసి మా డిఓపి బబ్లుతోని ప్లాన్ చేసి పెద్ద సెటప్ వేపిస్తున్నాం ఒక ఫామ్ హౌస్లో. ఇప్పటివరకు కొన్ని గేమ్స్ మేము సొంతంగా కూడా క్రియేట్ చేస్తున్నాము. అది సక్సెస్ అవుతుందా అనేది మీ చేతిలో ఉంటుంది, ఆడియన్స్ చేతిలో ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ అండి మున్నా గారు, దిస్ ఇస్ ప్రజావాణి. ఇప్పుడు బాస్కా బాస్ పోస్టర్ చూస్తుంటే బిగ్ బాస్ని డిటో దింపినట్టే ఉంది. సో బిగ్ బాస్ అంటే మా టీవీ అంటే బిగ్ బాస్ లాగా అయిపోయింది. వేరే ఏ ఛానల్ కూడా తెలుగులో నెంబర్ 1 ఛానల్స్ చాలా ఉన్నాయి. దాన్ని అదే ద టైప్ ఆఫ్ షోని కండక్ట్ చేయడానికి ఏ ఛానల్స్ కూడా ట్రై చేయడం లేదు. మీరు ఎందుకు ఆ స్టెప్ తీసుకున్నారు? సక్సెస్ అవుతారని ఫీల్ అవుతున్నారు? మేడం, మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నం చేస్తే తప్పేముంది మేడం. ఇప్పుడు నాది కింద ఫస్ట్ చిన్న స్థాయి. ఈరోజు నేను యూట్యూబ్లో ఒక పెద్ద దేవుడి దయ వల్ల ఒక మంచి స్టార్, ఒక మంచి ప్రొడ్యూసర్, యూట్యూబ్లో అందరూ దిల్ రాజు అంటారు. నా ఫ్రెండ్స్ అందరూ మంచి పేరు పెట్టిండ్రు. నేను అక్కడి నుండి వచ్చినోడిని. ఇప్పుడు మా టీవీ ఓనర్స్ అయినా కానీ వాళ్ళు పెద్దోళ్ళు కావచ్చు, ఫస్ట్ కింది స్థాయి నుండి వచ్చారు కదా, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ. ఇప్పుడు ఎవరైనా కానీ ఊరికేనే ఎదిగారు కదా మేడం. మేము ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ పోతున్నాం. మాకు నమ్మకం ఉంది, కాన్ఫిడెంట్ ఉంది. ఈ షోని మా టీవీలో చేసేవాళ్ళు వాళ్ళు కాకుండా మామూలు పీపుల్స్ వాళ్ళు ఎవరైనా ముందు తీసుకెళ్తారని ఒక నమ్మకం. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇందులో వస్తుంది కాబట్టి వాళ్ళు ముందు తీసుకెళ్తారని 100% నమ్ముతున్నాం. ఇంకా మంచి మంచి షోస్ కూడా చేస్తాం, మా ప్రయత్నం చేస్తామండి. అది కిస్మత్, ఇక అంతే. 30 మెంబర్స్లో సెలబ్రిటీస్ ఎంతమంది ఉంటారు? 30 మెంబర్స్లో కామన్ పీపుల్సే ఉంటారు, టాలెంట్ పీపుల్సే ఉంటారు. ఈ రోజుకి వచ్చే వాళ్ళు 5 మెంబర్స్ సెలబ్రిటీస్ ఉంటారు. ఈ 5 మెంబర్స్ ఆ హౌస్లోకి వెళ్తారు. హౌస్లోకి వెళ్ళి వాళ్ళ టీంలు డిసైడ్ చేస్తారు. అంటే 2 టీములు డిసైడ్ అవుతాయి. మిగతా వాళ్ళు కొంత జడ్జిలు ఉంటారు,
ఈ టీములని వీళ్ళు గేమ్స్ ఆడిపిస్తారు. ఇక్కడ జడ్జిలో ఎవరైతే ఉంటారో లోపల వాళ్ళు మార్క్స్ చేసి ఈ టీంలో వీళ్ళు కొంచెం మంచిగా ఆడలేదు, వీళ్ళు మంచిగా ఆడలేదని మార్కులు వేసిపోతారు. తర్వాత మేము దాన్ని అంటే సెలబ్రిటీస్ జస్ట్ లైక్ జడ్జెస్ అంతేనా? కొంతమంది సెలబ్రిటీస్ కూడా మన రాము సింగర్ కూడా అందులో మన సింగర్ రాము కూడా ఉంటాడు. అలాగా కొంతమంది కూడా ఉంటారు. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఇప్పుడు మీరు అడుగుతున్నట్టు సెలబ్రిటీస్ ఎంతమంది ఉంటారు, కామన్ పీపుల్ ఎంతమంది ఉంటారు అని అడిగారు కదా. 30 మెంబర్స్ ఫస్ట్ సెలెక్ట్ చేస్తామండి ఆడిషన్ చేసిన తర్వాత. ఆ 30 మెంబర్స్ హౌస్లో ఉన్న తర్వాత జనరల్గా సెలబ్రిటీస్ అనేవాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు ఆ రోజు గేమ్స్ ఆడి, అంతే తప్ప మొత్తం 30 మెంబర్స్ కామన్ పీపులే ఉంటారు. అది ఇప్పుడు ఒక సెలబ్రిటీ అనే వాళ్ళు ఏంటంటే జస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ లాగా వస్తారు, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తారు, గంట కావచ్చు 2 గంటలు కావచ్చు. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ స్టే చేసేది ఎవరంటే మొత్తం 30 మెంబర్స్ కామన్ పీపులే ఉంటారు. సో యూ హ్యావ్ వెరీ బిగ్ ప్లాట్ఫామ్ ఇక్కడ. 30 మెంబర్స్ అనేది చాలా. ఇప్పుడు మీరు బయట ఎక్కడైనా ఒక ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో 30 మెంబర్స్ అనే వాళ్ళు జనరల్ పీపుల్ వెళ్ళడం అనేది ఎక్కడ ఉండదు. ఏ షోలో, ఏ రియాలిటీ షో అయినా తీసుకోండి మీరు, ఒక మహా అయితే ఒకరో ఇద్దరో తీసుకుండొచ్చు మేబీ. 30 మెంబర్స్ ఈజ్ ఎ వెరీ బిగ్ నెంబర్. సో ఇట్స్ ఎ వెరీ రిస్క్ గేమ్. మేము ఇది మీరు సక్సెస్ చేస్తారని చాలా నమ్ముతున్నాము. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంతమంది వస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది మేము అనుకున్న ఎక్కువ మంది రీచ్ అయ్యారు. సో మేము ఖచ్చితంగా బిలీవ్ చేస్తుంది ఏంటంటే ఈ షో సక్సెస్ అవుతుంది. ఎందుకంటే కామన్ పీపులే ఈ షోని ముందుకు తీసుకెళ్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వీటి గురించి ఏం అప్డేట్స్ ఉన్నా బాస్కా బాస్ అనే ఛానల్లో వీల్ అప్డేట్ ఎవ్రీథింగ్. ఓకే, అంతే. మున్నా గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఉండదు, 30 కంటెస్టెంట్స్. సో ఎన్ని వీక్స్ అవుతుంది షో? మేమైతే ఇప్పుడు 30 డేస్ అనుకున్నాం యావరేజ్గా. దీన్ని ప్రజలు రీచ్ తీసుకునే దాన్ని బట్టి మేము దాన్ని ఎక్స్టెండ్ చేయాలా, లేకపోతే దాన్ని అక్కడికే 30 డేస్కే కంప్లీట్ చేసేలా ట్రై చేయాలా అనేది విల్ డిసైడ్. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ 30 డేస్ డైలీ ఉంటుందండి లేదా వీక్లీ వన్స్ ఉంటుందా? డైలీ ఉంటుందండి, 30 డేస్ డైలీ ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా మీడియా మిత్రులందరికీ, మన ఇక్కడ వచ్చిన షో తరపున అందరికీ. ఇప్పుడు హీరో పిల్లలు హీరోలు అవుతున్నారు, డాక్టర్ పిల్లలు డాక్టర్లు అవుతున్నారు, ఒక రాజకీయ నాయకులు పిల్లలు రాజకీయ నాయకులు అవుతున్నారు. కానీ కామన్ పీపుల్ అనే వాళ్ళకి అవకాశాలు లేక ఎప్పటికీ వాళ్ళు వెనకే ఉండిపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ముఖ్యంగా మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం. నాకు చాలా మంది చెప్పారు, మేడం మీరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు, ఇంత బడ్జెట్తో కూడిన ప్రోగ్రామ్ చేస్తున్నారు, మీకు దీంట్లో డబ్బులు ఏమొస్తాయి, మీరు డబ్బు కోసం చేస్తున్నారా లేకపోతే జనాల కోసం చేస్తున్నారా మమ్మల్ని అడిగారు. కానీ నేను కేవలం డబ్బు కోసం మాత్రం చేయలేదు. ఎవరైతే టాలెంట్ ఉండి, ఇప్పుడు డబ్బున్న పిల్లలు డబ్బున్న వాళ్ళు అవ్వడం కామనే, కానీ టాలెంట్ ఉండి కామన్ పీపుల్ కూడా ఒక బిగ్ షోలో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడం, అట్లాంటి వాళ్ళందరి కోసం మేము అవకాశం కల్పిస్తున్నాం. అంతే తప్ప మేము ఈ షో ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే ఏది ఉద్దేశించి కాదు, ఎవరిని ఇది మేమేదో హైలైట్ చేసి మేమేదో ఎక్కడికో వెళ్ళిపోదాం అనేది కాదు. మేము ఈ కాన్సెప్ట్ పెట్టడానికి మెయిన్ కారణము టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి మన ద్వారా అవకాశం కల్పించాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. సింగర్ లక్ష్మణ్ రామా. ఓకే. ఈ బాస్కా బాస్లో పార్టిసిపేటా సింగరా మీరు? డైరెక్టర్ గారు ఏది చెప్తే అది అంటే హోస్ట్గా అన్నట్టుగా చెప్పారు. మాకు చెప్తాను, అది త్వరలో నేను వెల్లడిస్తాం. మా గోల్డ్ రెడ్ ఏంటి అక్కడ లాస్ట్లో కూర్చోబెట్టారా అన్ని? గోల్డ్ రెడ్ ఎక్కడున్నా గోల్డ్గానే ఉంటాడు మా తమ్ముడు. థ్యాంక్ యూ. అంటే నాకు కూడా సునీత రెడ్డి గారు ఫస్ట్ నుంచి పరిచయం లేదు. జస్ట్ మా ఫ్రెండ్ పద్మ గారు అని చెప్పి నాకు ఇలా చెప్పారు. నేను 2 రోజుల తర్వాత ముందు మాట్లాడాను సునీత రెడ్డి గారితో, వెంకటరెడ్డి గారితో మాట్లాడాను. సార్ మీ సహకారం కూడా కావాలి కొంచెం, అంటే ఇండస్ట్రీ వాళ్ళు కూడా మాకు సహకారం కావాలంటే నేనైతే ఒక 2 రోజుల నుంచి కూడా నైట్ కూడా పడుకోకుండా పాపం చాలా వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి, మొత్తం ఇక్కడే కాదు ఇంకా శ్రీకాకుళం నుంచి కూడా చాలామంది వచ్చారు, నెల్లూరు నుంచి కూడాను. కొంచెం వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా కొంచెం పేర్లు అంటే రాస్తున్నారు. ప్లీజ్ ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి, ఎందుకంటే ఉంది అంటే ఫస్ట్ రోజు వచ్చారు కాబట్టి మీకు కొంచెం కంగారుగా ఉంది, కాదంటలేదు. నెక్స్ట్ అంతా కూడా బాగా జరుగుద్ది. అందరికి కూడా టాలెంట్ ఉంది, అందరూ కూడా నిరూపించుకోండి. ఖచ్చితంగా ఇందులో అందరికి కూడా ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.
హాయ్ అండి. హాయ్. బబ్లు గారు చెప్పండి సార్. ఈ భాస్కా బాస్లో మీ పాత్ర ఏంటి? మీరు పార్టిసిపెంటా, డైరెక్టరా, డిఓపియా? నేను ఓన్లీ కెమెరామ్యాన్ అండి అంతే. ఇంకో టీం కూడా ఉంది, శంకర్. మా శంకర్ కూడా ఉన్నాడు డిఓపి. అటు వెనకాలనే ఉంటాడు, ఈ హౌస్ సెట్ ఎక్కడ వేసారండి? హౌస్ ఉంటుంది కదా, ఈ 142 గేమ్స్ అన్నారు. ఏ గేమ్స్ ప్రధానంగా ఆడిస్తారు? త్వరలో చెప్తారండి అవన్నీ కొద్దిగా డీటెయిల్. హాయ్ అండి డైరెక్టర్ గారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ కాన్సెప్ట్ బాగుంది, భాస్కా బాస్ టైటిల్ బాగుంది, సెలబ్రిటీ విత్ కామన్ పీపుల్ అంతా కూడా బాగుంది. అంటే మనం అనుకున్నట్టు ముందు జబర్దస్త్ స్టార్ట్ చేసినప్పుడు దానిలో వర్క్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఫస్ట్లో కొత్తే, ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీస్ అయిపోయారు. కరెక్ట్. అండ్ బిగ్ బాస్లో కూడా ఎంట్రీ ఇచ్చే వాళ్ళందరూ చాలామంది తెలియదు, కానీ తర్వాత బయటకు వచ్చేసరికి సెలబ్రిటీస్ అయిపోతున్నారు. సో అలాగే మీ షోలో కూడా కామన్ పీపుల్ కూడా సెలబ్రిటీగా బయటికి రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం, చాలా అయితే- మంచి. యా థ్యాంక్ యూ. అండ్ ప్రొడ్యూసర్ గారు, మేడం గారు ప్రొడ్యూసర్గా ఉండి, అంటే మహిళలు ముందుంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ లెవెల్లో ఉన్నారు కాబట్టి గేమ్ షో టాప్ లెవెల్లోనే ఉంటుంది ఐ థింక్. సో మీకు స్క్విడ్ గేమ్లో ఈ మధ్య వచ్చిన స్క్విడ్ గేమ్లో నెట్ఫ్లిక్స్ స్క్విడ్ గేమ్ 1 కానీ 2 కానీ 3 కానీ అవన్నీ మనం చిన్నప్పుడు ఆడుకునే ఆటలన్నీ గుర్తు చేశారు, చాలా హైలైట్ చేశారు. సో ఆ టైప్లో ఏమన్నా ఉంటాయని ఆశించచ్చా? ఉంటాయండి, అన్నీ ఉంటాయి. అసలు ఎవరు ఊహించని గేమ్సే ఉంటాయి. అంతా Okay. డిఫరెంట్ ఉంటుంది, కొత్త కాన్సెప్ట్, కొత్త వేలో ఉంటుంది, అంతా డిఫరెంట్ ఉంటుంది. మీరు ఎవరు ఊహించరు ఇంకా. ఓకే నైస్ Next అండి, level థ్యాంక్ యూ. ఉంటుంది. అండ్ కిట్టు ఇక్కడ మాట్లాడతారు. కిట్టు అండ్ పక్కన కీర్తి గారా, సిరి. ఓకే, ఇద్దరు ఇందాక పొడిసింది పొద్దు సంథింగ్ దానిలో ఉన్నారు కదా. సో చాలా చాలా బాగున్నారు, చాలా క్యూట్గా ఉన్నారు ఇద్దరు కూడా. అండ్ మీరు పార్టిసిపెంట్సా ఏంటి? మేము వీవర్స్ అండి మీలాగా. అంటే ప్రమోషన్స్ వైజ్గానేనా, లేదు లేదంటే అంటే భాస్కా బాస్లో అడుగు పెడతారా? అంటే మేడం మీద అభిమానంతో ఇక్కడికి వచ్చినాము. అంటే కామన్ పీపుల్స్ గురించి అంటే నేను సాంగ్స్ చేయకముందు నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. కష్టపడకుండా ఒక మేడం ఒక అంటే ఆపర్చునిటీ ఇస్తుంది కదా, దాని గురించి ఇక నేను కూడా కొంచెం నా తరపున ఏదైనా సహాయం చేద్దామని మేడం వెనకాల వచ్చిన. ఓ నైస్ అండి, భాస్కా బాస్ వీడియోస్లో అయితే మీరు ఖచ్చితంగా ట్రెండ్ అవుతారు. అండ్ వన్ మోర్ అండి లాస్ట్, మామూలుగా బిగ్ బాస్లోకి అడుగుపెట్టిన వాళ్ళు వీక్లీ ఎలిమినేట్ అయ్యేటప్పుడు కొంత అమౌంట్ తీసుకొస్తారు. సో అలాగే దీనిలో కూడా అమౌంట్ ఏమైనా ప్రైజ్ అమౌంట్ ఏమైనా ఉందా, లేదంటే ఫైనల్ వరకు ఉన్న వాళ్ళకి విన్నింగ్ ప్రైజా? ఇవన్నీ ఇప్పుడేం రివీల్ చేయమండి, షో స్టార్ట్ అయ్యాక తెలుస్తాయండి ఒక్కొక్కటి. ఇప్పుడేం చెప్పమండి. ఓకే ఓకే అండి. గారు థ్యాంక్ యూ. కామన్ మ్యాన్ అంటే మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు? రిక్షా నడుపుకునే వాళ్ళ, లేకపోతే పొలం పనులు చేసుకునే వాళ్ళ? మీరు వాళ్ళని పాపులర్ చేయాలంటున్నారు, మీ సెలెక్షన్ ఏంటి? ఎలా సెలెక్ట్ చేస్తారు వాళ్ళని? ఆడిషన్ పెడతాము, అక్కడికి వచ్చిన వాళ్ళను మీరు రిక్షా వాళ్ళ, ఆటో వాళ్ళ, మీరు ఉన్నోళ్ళ లేనోళ్ళ అడగం. లోపలికి వచ్చారా, పర్ఫార్మెన్స్ చేశారా చూసుకొని రాసుకుంటాం. టాలెంట్ ఉన్నోళ్ళు అంతే. మేము రిక్షా వాళ్ళ, మీరు ఆటో తోలుతున్నారా, వ్యవసాయం చేస్తున్నారా అడగం కదా. ఆడిషన్లు ఎక్కడెక్కడ పెడుతున్నారు, ప్లేస్లు ఏమన్నా చెప్తారా? ఆడిషన్స్ ఇప్పుడు మన తెలంగాణలో పెడుతున్నాం ఫస్ట్ టైము. ఆంధ్రాలో అనేది కొంతమంది మేడం వాళ్ళకు తెలిసిన వాళ్ళు పెడతా అంటున్నారు. ఓకే, అంటే కరీంనగర్, ఖమ్మం, మన వరంగల్, మన బబ్లు వాళ్ళు అటు వెమ్లవాడ సైడ్, సిరిసిల్ల, కరీంనగర్ చూసుకుంటారు. అటు సైడ్ కూడా ప్లాన్ ఉంది. ఏపీలో ఉంది వేరే, మన గోల్డ్ అన్న కూడా చూసుకుంటున్నారు వేరే సైడు, వైజాగ్ లాంటి సైడ్ చూసుకుంటున్నారు. ఇంకా మేడం తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. గుంటూరు, రాజమండ్రి అంట, వైజాగ్ అటు కూడా పెడతా అంటున్నారు మేడం. సునీత గారు, బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి రీసెంట్గా నాగార్జున గారు ప్రోమో వచ్చింది. ఈ టైంలోనే మీరు అనౌన్స్మెంట్ చేయడం ఏంటది అసలు? మాకు అసలు ఆ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి ఏమి లేదు. మేము ఫస్టే అనుకున్నాం, ఇది మేము ఈ కాన్సెప్ట్ పెట్టుకునేలకి బిగ్ బాస్ షో స్టార్ట్ చేయలేదు. అంటే వాళ్ళు ఇంకా ప్రోమో ఏం వదలలేదు. మేము ఇది అనుకొని 1 month అయింది. అంటే ఈ ప్రాసెస్ చేసుకుంటా వచ్చేలేక మనకి ఈ టైం పట్టింది. ఇది మేము 1-2 months నుంచి దీన్ని చేస్తూ వస్తున్నాం. ఓకే, అంటే ఫైనల్గా ప్రైజ్ మనీ ఏమన్నా ఉంటుందా? ప్రైజ్ మనీ ఉంటుంది, గోల్డ్ మనీ ఉంటుంది, కానీ ఇప్పుడేం రివీల్ చేయము ఎంత అయ్యింది అనేది. ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు షో ఇంతకి?
చెప్తాం, ఒక 20 days పట్టొచ్చు, ఇంకా కొంచెం వర్క్ ఉంది కదా, అంతకు ఆడిషన్స్ కావాలి మనకి, టీం వర్క్ చేయాలి చాలా, ఇంకా కొంచెం టైం పడుతుంది. ఓకే. రియాలిటీ షో బడ్జెట్ అంటే ఎంత ఏదో తెలియదు, దిగుతా ఉన్నాం, ఇంత అనేదానికి ఎక్కడా లేదు ఫుల్ స్టాప్, అది ఇంత అంత అని చెప్పడానికి లేదు. అంటే ఒక్కొక్కటి మనం ఊహించని రేంజ్లో ఖర్చులు జరుగుతూ ఉన్నాయి, అందుకే మనం ఇంతని బడ్జెట్ ఇప్పుడే చెప్పలేము. అంటే ఈ గేమ్ షో స్టార్ట్ అయినాక చెప్పగలం. ఈ గేమ్ షోని ఆడియన్స్కి ఎలా టెలికాస్ట్ చేస్తారు? అంటే వీక్లీ వన్స్ ఉంటుందా, లేక ఉదయం టీజర్ ఉంటుంది, మధ్యాహ్నం టీజర్ ఉంటుంది, సాయంత్రం టీజర్ ఉంటుంది. మన భాస్కర్ బాస్ ఛానల్లో రోజు 1 hour లైవ్ ఉంటుంది, ఇన్స్టా లైవ్, ఫేస్బుక్ లైవ్, అన్నిట్లో లైవ్ ఉంటుంది. అంతా మన భాస్కర్ బాస్ యూట్యూబ్ ఛానల్లోనే రన్ అవుతుంది ఇది మొత్తం ఈ ప్రోగ్రామ్. ఇంకేం రివీల్ చేయము ఇప్పుడు. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మున్నా అన్న, నమస్తే అన్న. థ్యాంక్ యూ అమ్మా. ఎట్లున్నావు? గట్లా ఉన్నా చూస్తున్నావు, మస్తు మెరిసిపోతున్నావు, ముఖంలో అయితే మంచి కళ కనిపిస్తుంది అన్న. అంటే ఒక స్టెప్ పైకెక్కుతున్నాం కదా, హ్యాపీ ఉంది. నా టీం వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. నా కొలీగ్స్ అంటే యూట్యూబ్లో కొలీగ్స్, మేడం ఫస్ట్ సపోర్ట్ చేసింది ఒక స్టెప్ ఎక్కడానికి. ముందు మూవీ కూడా చేస్తున్నాం. అలాగే మన జనతా బబులు, అలాగే లక్ష్మణు, రాము, ఎవ్రీథింగ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు, అనితా నాగరాజు, మా అనిల్ డిఓపి కూడా సపోర్ట్ చేస్తాడు, కిట్టు, ఇక్కడ దిలీప్, సికిందర్, ప్రతి ఒక్కరు పేరు మర్చిపోతే క్షమించండి. ఆర్టిస్టులు దూరంకి వెళ్ళి కూడా వచ్చారు నా కోసం. వాళ్ళందరూ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఒక స్టెప్ ఎక్కగలిగాను. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, రోజు ఈ మేడం కనుక ఈ స్టెప్ తీసుకోకపోతే ఇంకొన్ని రోజులు ఆగు కావచ్చు ఈ ప్రోగ్రాం. ఈ మేడం ఈ స్టెప్ ధైర్యం ఇచ్చి ముందు కానివ్వు, పైసలు వస్తాయని ఆలోచించలే మేడం. 10 మందికి ఉపయోగపడుతుందా అది చూసింది మేడం. నన్ను నమ్మినందుకు నేను ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని, ఈ భాస్కర్ బాస్ మీ చేతిలో కూడా ఉంది. మీడియా వాళ్ళు ఇక్కడ వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మన చాలామంది మీడియా వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రైజ్ మనీ ఉంటుంది, గోల్డ్ మనీ కూడా ఉంటుంది. గోల్డ్ ఏవో అక్కడ గోల్డ్ ఉంది, ఆ గోల్డ్ తీసి ఉంగురాలకి ఇట్లా ఇచ్చేస్తాడు ఆయనే. ఇక్కడ బాలరెడ్డి, బాలరెడ్డినా, గోల్డ్ రెడ్డి కూడా ముందుకు వస్తున్నాడు పాపం. బాగా ఎగ్జైటింగ్గా చాలామందిని మేము ఇక్కడికి రాకుండా చేసినామండి. ఎందుకంటే ఊర్లలోకి వెళ్ళి పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని. ఎందుకంటే పాపం ఎక్కడెక్కడ నుండే హైదరాబాద్కి వచ్చి కిరాయిలు తీసుకొని మళ్ళీ నైట్లో పోవడానికి ఇబ్బంది అవుతుంది. అందుకే మేమే వాళ్ళ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నామండి. సార్ అడగండి, వినపడుతుంది. మీరు ఏదైతే కాన్సెప్ట్ తీసుకొచ్చారో ప్రజలకి, లేదా థ్యాంక్ యూ సార్. సార్ మేమైతే ఒక స్టెప్ వేసాం సార్. లేదు సార్ ఇప్పుడు ఒక చిన్న స్టెప్ తీసుకున్నాము ఈ ప్రోగ్రామ్. ఒకవేళ మేము కొత్త వాళ్ళం కాబట్టి తెలుసో తెలియక ఒకవేళ చిన్న ఏమన్నా మిస్టేక్ మాట్లాడి ఉన్నా మీ మీడియా మిత్రులందరికీ చెప్తున్నా, మీరు దయచేసి కాంట్రవర్సీ చేయకుండా ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని మీడియా మిత్రులందరికీ ఈ ప్రోగ్రాం ద్వారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. అన్న, అయితే అమ్మాయిలందరూ ఎన్నో కళలతోనూ ఉంటారు కదన్న. అయితే వచ్చిన అమ్మాయిలని అందం చూస్తారా, ఫిట్నెస్ చూస్తారా, టాలెంట్ చూస్తారా అన్న? టాలెంట్ చూస్తామమ్మా. ఇప్పుడు అందం చూస్తామని చెప్పలేం కదా, టాలెంట్ చూస్తాం. ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఖచ్చితంగా అదే చూస్తుర్రు అన్న. బిగ్ బాస్లో అయితే గట్లనే నడిచింది. మేము ఇప్పుడు ఆడిషన్ పెట్టినప్పుడు మళ్ళీ మీడియా వాళ్ళు కూడా రావచ్చు అక్కడికి వచ్చి మీ ముందే చూడండి, మీకే అర్థమవుతుంది కదా. ఏం కూడా బాగుందన్న, మీ టీం మొత్తం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. కిట్టిని ఒకటి అడగాలి. తమ్ముడు చెప్పండి అక్క. నమస్తే. నమస్తే అక్క. మాకు ఇంటర్వ్యూ అయితే ఇస్తలేవు. ఇస్తా అక్క. మంచి సక్సెస్తో ముందుకు వెళ్తున్నావు తమ్మి, మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నా. అయితే ఇంట్లో ఇప్పుడు భాస్కర్ బాస్లో అయితే వెళ్ళాలని కోరిక లేదన్నావు కదా,
నీ నుంచి మీ తరపు నుంచి మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా నువ్వు సపోర్ట్ చేస్తావా లేకపోతే కామన్ పీపుల్కి చేస్తావా? సపోర్ట్ ఏం లేదు. మేడం వాళ్ళు చెప్పినట్టు బహిరంగంగానే ఇది ఇంటర్వ్యూ చేస్తారు కదా, అప్పుడు మేడం వాళ్ళు ఎవరు నచ్చితే వాళ్ళని తీసుకుంటారు. నార్మల్గా ఇతన్ని తీసుకోండి అని అరే మనోడ్రా ఇయ్యి పంపియండి పంపియండి అట్లా ఏం సపోర్ట్ లేదండి. అట్లేం అట్లా లేదు. సపోర్ట్ అయితే మా వాళ్ళే నిండిపోతారు అంట. సిరి చెల్లె ఎట్లున్నావు చెల్లె? అక్క జయశ్రీమన్నారేనా బాగున్నా బాగున్నావు చెల్లె? మస్తు చేస్తున్నావు, దుమ్ము దులిపేస్తున్నావు, యూట్యూబ్ మొత్తం హల్చల్ అయిపోతుంది. థ్యాంక్ యూ అక్క. ఇట్లనే ముందుకెళ్ళాలని మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చెల్లె. భాస్కర్ బాస్లో మీకు పార్టిసిపేట్ చేయాలని అనిపిస్తుందా చెల్లె? నేను జస్ట్ వ్యూవర్స్ అక్క. అంతేనా? అంటే కళ లేదా అందులోకి పోవాలని? కళ ఉంది అక్క, కానీ నాకన్నా ఇంకెక్కువ కళతోని చాలా పేదవాళ్ళు, చాలా టాలెంట్ పర్సన్ వాళ్ళు, బయటికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇంకా నా సోషల్ మీడియా నుంచి కొంచెం సపోర్ట్ చేసి, మనకి కూడా ఒక బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఫోక్ వాళ్ళు క్రియేట్ చేసిన ఒక ప్లాట్ఫామ్ ఉంది. సో ఈ ప్లాట్ఫామ్కి వెళ్ళండి, వెళ్ళి కన్సల్ట్ అవ్వండి అని సజెస్ట్ చేయాలని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ అక్క. మ్యామ్ ప్రొడ్యూసర్ గారు, చెప్పమ్మా. థర్టీ డేస్ అని ఇంకా ఏం లేదమ్మా. మనకి ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అవుతుంటే 45 డేస్కి ఎక్స్చేంజ్ చేస్తాం. ఒక 10-15 డేస్ ఎక్స్చేంజ్ చేస్తాము. మధ్యలో ఎలిమినేట్ అనేది ఒక 1 వీక్ 10 డేస్ ఎలిమినేట్ అనేది ఉండదు. అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ చేపించి వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేపించి ప్రతి ఒక 10-15 డేస్ ఎలిమినేట్ లేకుండా తర్వాత ఎలిమినేట్ పెడతాం. ఇంకా ఉన్నారండి, ఉన్నారు, అనౌన్స్ చేస్తాం అంతే. అది ఇప్పుడే ఇంకా ఏం రివీల్ చేయము, అనౌన్స్ చేస్తాం. ఉన్నారు. జడ్జెస్ అనేది ఏమి ఉండదమ్మా. ఎవరైతే ఇప్పుడు కామన్ పీపుల్ రూపలు ఆడుతున్నారో కంటెస్ట్లు, వాళ్ళని గేమ్లు ఆడిపించడానికి మనం ఎవరినైతే బయట నుంచి పంపిస్తామో సెలబ్రిటీలు, వాళ్ళే మార్క్స్ వేస్తారు. వీళ్ళు గేమ్ బాగా ఆడారు, వీళ్ళు గేమ్ బాగా ఆడారని వాళ్ళే మార్కుల ద్వారానే ఎలిమినేట్ అవుతారు తప్ప ఇక్కడ జడ్జెస్ది కానీ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఏమీ లేదు. వాళ్ళ టాలెంట్ ఉంటే అక్కడ చివరి వరకు వస్తారు. టాలెంట్ ఎవరైతే లేక కొంచెం డిసప్పాయింట్ అయ్యి అక్కడికి వెళ్ళాక ఆడలేక లోలో అయిపోతారో వాళ్ళకి కొంచెం మార్కులు వచ్చిన వాళ్ళే సెలబ్రిటీసే మార్కులు వేసి వాళ్ళని ఎలిమినేట్ చేసి పంపిస్తారు. మనకు కూడా యూట్యూబ్లో ఉంటుందమ్మా. యూట్యూబ్లో మనకు కూడా ఆడియన్స్ పోల్ ఉంటుంది. యూట్యూబ్లో మనకు కూడా పెడతాం. కంపల్సరీ యూట్యూబ్లో ఏ పోల్ పెట్టినా మీరు కింద చూడొచ్చు, అది క్లియర్గా మీకు కనిపిస్తుంది. అది రివీల్ చేస్తాం ఖచ్చితంగా తర్వాత. ఫస్ట్ అయితే లాక్లో పెట్టి మనం ఏ రోజు అయితే రిజల్ట్స్ బయటకు పెట్టాలనుకుంటామో ఆ రోజు ఓపెన్ అయితే అందరికీ అర్థమైపోతుంది. ఇక్కడ ఏం ఫేక్ ఏమి ఉండదు. ఇప్పుడు మేమేం డిసైడ్ చేయం, ఖచ్చితంగా ప్రజలే డిసైడ్ చేస్తారు ఓటింగ్ అనేది. అది ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. అది ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది కూడా లైవ్లో చూపించే ఎలిమినేట్ చేపిస్తాం. ఇట్లా లోపల చేపించేది ఉండదమ్మా. బాస్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు బాస్ నేనే అనుకుంటారు, ఎవరికి వాళ్ళు బాస్ నేనే అనుకుంటారు. అలాంటి వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళకి నేను కూడా బాస్ని, ఆ బాస్ లాగా నేను కూడా చేయగలనని వాళ్ళు ప్రూవ్ చేసుకునే ప్లాట్ఫారం. లాస్ట్ గెలిచినోడు ఎవరైనా బాస్. ప్రొడ్యూసర్ గారు చెప్పండి ఆదిత్య. బడ్జెట్ ఎంత అనుకున్నారు అసలు? బడ్జెట్ చెప్పాం కదమ్మా, మనము ఇంతని ఎక్స్పెక్టేషన్ చేయలేము. ప్రోగ్రాము ఒక స్టార్ట్ అయ్యాక ఈ బడ్జెట్ లేదని ఆగడానికి కుదరదు. ఇది అంటే ఎవరైనా స్పాన్సర్స్ వస్తే తీసుకుంటారు, ఎందుకంటే మీరు పేదవాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి చాలా మంది వద్దాం అనుకుంటారు. తీసుకుంటాం. వాళ్ళకి ఎలా, అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మీరు ఏమైనా నెంబర్ అంటే మన నెంబర్స్ ఉంటాయి కదా యూట్యూబ్లో, మన ఇన్స్టాగ్రామ్లో నెంబర్స్ పెడతాం, అందులో వాటి ద్వారా మనతో అప్రోచ్ అవ్వచ్చండి. ఓకే. మున్నా గారు, అను ట్యూన్స్తో మున్నా గారు ఒక నిమిషం, స్పాన్సర్స్ గురించి అన్నారు కదా. యాక్చువల్గా ఇప్పుడు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఒక్కరే ప్రొడ్యూసర్ బటన్ తీసుకోవాలని మేము అనుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ ద స్పాన్సర్స్. ఈ స్పాన్సర్స్ అనేది మీకు మేము నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాము, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేసుకోవడం కానీ, ఇన్స్టాగ్రామ్లో మనం చూస్తున్నాం చిన్న ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర వరకు మనం ప్రమోషన్స్
ఒక ప్రోడక్ట్ చేయించుకునేటప్పుడు ఒక అమౌంట్ పే చేసి చేయించుకుంటాం. ఇక్కడ ఇంత పెద్ద ప్లాట్ఫామ్, ఇంత పెద్ద షో చేస్తున్నప్పుడు, ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు అనేవాళ్ళు, స్పాన్సర్స్ అనేవాళ్ళు, దే ఆల్సో విల్ బీ రెడీ టు పే సమ్ అమౌంట్ ఆఫ్. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద స్పాన్సర్స్. అది. థ్యాంక్ యూ. క్వశ్చన్ ఎవరు? మీరా? ప్రొడ్యూసర్ గారు, ఇప్పుడు డైరెక్టర్ గారు మున్నా గారు చాలా సాంగ్స్ డైరెక్షన్ చేశారు. అక్కడ చూసి అంటే ఏ పాయింట్లో మీరు ఓకే చేసి దీనికి ప్రొడ్యూస్ చేద్దామని ఫిక్స్ అయ్యారు? అసలు డైరెక్టర్కి నాకు ఒక 1 మంతే ఇద్దరి పరిచయం. ఆయన సాంగ్స్ చూసింది లేదు, ఆయన డైరెక్టర్ అని అది లేదు. ఆయన చెప్పిన కాన్సెప్ట్ నచ్చి నాకు అప్రోచ్ అయ్యాను, అంతే తప్ప ఆయన బ్యాక్గ్రౌండ్ చూసి, ఆయన టాలెంట్ చూసి కాదు. ఆయన చెప్పిన కాన్సెప్ట్ నచ్చింది, ఇది మనం కొంచెం టాలెంట్ ఉండే వాళ్ళకి మంచి ఉపయోగపడే ప్రోగ్రామ్ అని చెప్పి చేయడం జరుగుతుంది, అంతే. మున్నా గారు, ఇప్పుడు మీరు అను ట్యూన్స్ అని చెప్పి మంచి సక్సెస్ సాధిస్తున్నారు. అది వదిలేసి ఎందుకు మళ్ళీ బాస్కి పెట్టడం కారణం? ఒక స్టెప్ పైకి ఎక్కుదామని. ఓకే, మీరు బిగ్ బాస్కి వెళ్ళాలని అనుకున్నారా? రియల్ బిగ్ బాస్కి? నేను రియల్గా అనుకున్నాను కానీ అది మన వల్ల కాదు కదా. అంటే ఇంకా టైం పట్టచ్చు, ఇంకొక పోవచ్చు, పోకపోవచ్చు. కాబట్టి ఆ కళ అలాగనే ఉండిపోయింది. ఆ షో నేను ఎందుకు చేయకూడదు, నా చేతిలో టాలెంట్ ఉంది కదా అని చెప్పి కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఒకరు చూస్తే రాదండి, మంచి మనసు ఉంటే ఆటోమేటిక్గా దేవుడు మనకి ఇచ్చిండు. అసలు మనం వచ్చినప్పుడు, హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను ఒక మామూలుగా ఒక 8,000 రూపాయలు నా దగ్గర ఉండే. బండి కొనుక్కుంటానా ఈ హైదరాబాద్లో అనుకున్నా. ఈరోజు కారు కొనుక్కున్నా, ఈరోజు ఇల్లులు కొనుక్కున్నా, జాగాలు కొనుక్కున్నా, గోల్డ్ కొనుక్కున్నా. అంటే నేను అంత సంపాదించుకున్నా, దేవుడు నాకు ఇంత ఇచ్చిండు. కాబట్టి అందులో కొంచెం తప్పులేదు కదా హెల్ప్ చేస్తే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి, ఇక్కడికి చాలామంది తనకి మైక్ అయినాడు క్వశ్చన్ అడుగుతుంది. చెప్పండి. దాని గురించి ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నా. దాని గురించి ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నా. ఒక నిమిషం ఇది వినండి. చాలామంది వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత అదే జరుగుతుంది ప్రోగ్రామ్. మీ అందరికి కొంచెం టైం ఇస్తాము. మీకున్న స్పెషల్ టాలెంట్ ఇక్కడికి వచ్చి యూ కెన్ పర్ఫామ్. కొంతమంది దాంట్లో మాకు ఎక్కువ నచ్చిన వాళ్ళని ఇక్కడ కూడా సెలెక్షన్ జరగవచ్చు. ఇది కూడా ఒక ఆడిషన్ లానే అనుకోండి. మీరు ఇక్కడ కూడా ఏమన్నా చేయొచ్చు, లైక్ డ్యాన్సర్, పాటలు కానీ ఏదైనా మీకున్న స్పెషల్ టాలెంట్ ఇక్కడ కూడా చూపించుకో, షోకేస్ చేయొచ్చు. ఓకే, అడగాలనుకుంటున్నారో వాళ్ళందరూ అడగండి క్వశ్చన్స్. మైక్ పనిచేయట్లేదు. కంప్లీట్ డిఫరెంట్ షో అమ్మ. దానికి దీనికి లింక్ పెట్టద్దు. అది పెద్ద ప్లాట్ఫారం, మనం దానికి మనం పోటీ పడేంత కాదు. మనది చిన్న ప్రోగ్రామ్, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. మీరు ఫస్టే కాంట్రవర్సీ క్రియేట్ చేయొద్దు. మేడం, ఇప్పుడిప్పుడే ఒక చిన్న స్టెప్ వేస్తున్నాము. పెద్ద వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాం చూసి మాకు సపోర్ట్ చేస్తారు కావచ్చు. మీరు ఇట్లా కాదు, ఈ ప్రోగ్రాము జెమినీలో చేయండి, ఈ ప్రోగ్రాం దాంట్లో చేసుకోండి అని కూడా సపోర్ట్ రావచ్చు కదా. ఇప్పుడు మా టాలెంట్ చూసి అబ్బా ఇంత గ్యాదరింగ్ చేశారు, ఈ బాస్కా పాస్ ప్రోగ్రాం పెట్టారు, వీళ్ళకి మేము సపోర్ట్ చేద్దామని ముందు రావచ్చు కదా. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి ఎవరో మీలో కూడా
కొంచెం మా లెవెల్లో మేము పెడుతున్నాము అమౌంట్. ఇంకెవరైనా వచ్చి ఎవరైనా "ఏయ్, దీన్ని ఇంకా పెద్ద చేయండి" అని సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కావచ్చు కదా, అట్లా. థ్యాంక్ యూ. ఇంకెవరికన్నా క్వశ్చన్స్ అడగాలని ఉంటే ఆల్రెడీ మేడంకి ట్రస్ట్ ఉందండి, ట్రస్ట్లో సేవలు చేస్తుంటుంది మేడం. ఆల్రెడీ చెప్పని అవసరం లేదు, ఆల్రెడీ ట్రస్ట్ ఎప్పుడో ఉంది మేడంకి. ఆల్రెడీ ఆ సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి. సూపర్. అంతే. ఇప్పుడు మేడం చెప్పారు కదా, ఈ సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో లోపలికి వెళ్ళి వాళ్ళ గేమ్స్ ఆడిపిస్తే తెలుస్తారు. ఇప్పుడు ఇద్దరు విలువండి ఇక్కడికి, డ్యాన్స్ చేయమండి, మీరు చెప్తారు కదా ఎవరు బాగా చేశారు ఎవరు బాగా చేయలేరని. అంతే సింపుల్, దాంట్లో ఏముంది, ఇలా ఓట్లది ఏం లేదండి. ఇప్పుడు టీమ్స్ డిసైడ్ అయితే అక్కడ టీంలు డివైడ్ చేస్తాము. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టే యూట్యూబ్లో కూడా ఫాలోయింగ్స్ ఉంటుందమ్మా. లేదు 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 ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది, గేమింగ్ షో ఉంటుంది, ఆల్ మిక్స్ ఉంటుంది. ఆ వచ్చిన వాళ్ళు సెలబ్రిటీస్ అండి, వాళ్ళకి ఎమోషనల్ పరంగా తీసుకుంటారు, గేమ్ పరంగా తీసుకుంటారు, అన్నీ క్యారీ చేసే మార్కులు వేస్తారండి. ఓన్లీ ఒక ఆడిన వాళ్ళకే కాదండి, కొందరు ఆటలో గెలుస్తారు, కొందరు యాక్టింగ్లో గెలుస్తారు, కొందరు ఎమోషనల్గా గెలుస్తారు. ఎవ్రీథింగ్ కౌంటింగేనండి. అంత సింపుల్గా ఉంటుంది అండి అంత పెద్ద షో చేస్తున్నప్పుడు. ఎలిమినేషన్ 5 hours ఉండదండి. మార్నింగ్ 9కి స్టార్ట్ అయితే నైట్ 9 వరకు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటారు. మార్నింగ్ 9కి ఎంటర్ అవుతారు, నైట్ 9 వరకు వాళ్ళతో అన్నీ ఆడిపిచ్చే, నైట్ వాళ్ళతో డిన్నర్ చేసే వస్తారు బయటికి. ఆడిపిస్తున్నారంటే గేమే కాదండి, అక్కడ డిఫరెంట్ ఉంటాయి. మీకు షో స్టార్ట్ అయ్యాక మీకు అన్నీ రివీల్ అవుతాయి. షో స్టార్ట్ అయ్యాక తెలుస్తుంది. లేదండి, మనది కూడా 24/7 ప్రోగ్రామేనండి. 24/7 ఆడి ఇది యూట్యూబ్లో కూడా పోల్స్ ఉంటుందండి. ఇది మా అబ్బాయి అది కూడా మొత్తం జడ్జెసే డిసైడ్ చేయరండి. జడ్జెస్ ఓన్లీ ఆ గేమ్ పరంగానే వాళ్ళు డిసైడ్ చేస్తారు, గేమ్స్ బట్టి. మిగతా రోజు జరిగిన యాక్టివిటీ మొత్తాన్ని ప్రజలే ఓటింగ్ ఉంటుంది. ఓకే, లేదు అదేంటంటే ఒక పర్సంటేజ్ వరకే ఒక జడ్జెస్ డిసైడ్ చేస్తారు. మొత్తం ఎలిమినేషన్ అనేది జడ్జెస్ డిసైడ్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళు కొంత టైం వరకే వాళ్ళని చూస్తారు కదా. మనం 25/7 ఎప్పుడు చూస్తాం అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. కింద ఓటింగ్ పోల్ ఉంటుంది, ఆ పోల్ అనేది సీక్రెట్ పోలింగ్ జరుగుతుంది. ఏంటంటే నువ్వు ఓటు వేస్తావు కానీ అది వెంటనే రివీల్ కాదు. ఇప్పుడు మనకి 100 ఓట్స్ వేస్తే 50 పైన ఉన్నాయి, 50 కిందనే ముందే తెలిసి నీకు ఎలిమినేషన్ ముందే తెలిసిపోతుంది కదా. కానీ అవి ఓటింగ్ లాక్ ఓటేస్తావు కానీ అదేంటంటే లాక్ ఉంటుంది. అది ఎప్పుడు రివీల్ చేస్తాం అనేది ఒక డేట్ ఫిక్స్ చేసి ఒక వీకెండ్ కానీ అలా మనం ఒక రోజు డిసైడ్ చేస్తాం ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది. ఇది వాళ్ళకి టాస్క్ ఇస్తామండి. ఇప్పుడు మీకు సింగింగ్ వస్తుంది,
ఆయనకు డ్యాన్స్ వస్తుంది, వాళ్ళకి వస్తుంది. అట్లా కాదు, మేము ఒక రోజు వాళ్ళకు టాస్క్ ఇస్తాం. ఇప్పుడు వాళ్ళు చూశారు కదా వేరే షోలో ఎట్లా ఆడిపిస్తారో, సేమ్ అలాగనే మేము టాస్క్ ఇస్తాము. ఆ టాస్క్ ఆడాలి. మీరు ఓన్లీ సింగింగ్ అయితేనే అట్లా చూడము. మేము రోజు అందరికీ ఇస్తాం, కామన్ పీపుల్కి అందరికీ ఒక టాస్క్ ఇస్తాం. రోజు ఎన్ని గేమ్స్ పెట్టాలి దాన్ని చూసుకొని టాస్క్ ఇస్తాం, ఆ టాస్క్ ఆడాలి.